నేటి పునీతులు పునీత డొమినిక్ సావియో గారు. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధనను సావధానముగా వినునట్లు చేసెను. సోమవారం 6 మే 2024. మొదటి పట్టణం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. మేము ఆ ప్రాంతమును వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమోత్రాకు పయనించితిమి. మరునాడు నెయాపొలికి వెళ్ళితిమి. అక్కడ నుండి మాసిడోనియా మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పీకి వెళ్ళితిమి. అది రోమీయులకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరములో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నది తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలిసికొని అచటకి వెళ్లి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తయతీర నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ గలదు. ఆమె ధూమ్రవర్ణముగల వస్తువులను అమ్ముకును వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధన సావధానముగా వినునట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారు జ్ఞానస్నానము పొందిరి. నేను ప్రభునందు నిజమైన విశ్వాసము గల దాననని మీరు నిశ్చయించియున్నచో మా ఇంటికి వచ్చి బస చేయడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందుకు సమ్మతింపవలసి వచ్చెను. ఇది ప్రభువు వాక్కు.